కోట్లు పెట్టి ప్రాపర్టీ కొంటారు కానీ దాన్ని వెరిఫికేషన్ చేసుకోరు. అందరు ఏమనుకుంటారు అంటే లోన్కి పోతున్నాం కదా, బ్యాంక్ ప్రాపర్టీ బ్యాంక్ ఇస్తుంది కదా లోను, బ్యాంక్ అడ్వకేట్ వెరిఫికేషన్ చేసిండు కదా అనుకుంటారు. కానీ అదే సేమ్ వేరే ప్రొఫెషనల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి బయట ఇండివిజువల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మ్యాక్సిమం లింక్ డాక్యుమెంట్ని బట్టి 3,000 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది, డిపెండ్ అపాన్ ద వర్క్. నువ్వు 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి ఒక ఇల్లు స్థలము విల్లానో కొన్నప్పుడు ఒక 3 నుంచి 10,000 రూపాయలు పెట్టి మంచిగా పోయి కూర్చొని చేసుకుంటే అయిపోతుంది కదా. చేయరు, అది చేయకుండా ఏం చేస్తారు, కొనేస్తారు. ప్రాపర్టీ కొనేటప్పుడు ఏంటంటే ఓనర్షిప్ టైటిల్ని వెరిఫికేషన్ చేయటం వేరు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని వెరిఫికేషన్ చేయటం వేరు, పర్మిషన్స్ వెరిఫికేషన్ జిహెచ్ఎంసీ పర్మిషన్స్ కానీ రేరా ఇవన్నీ వేరే డిపార్ట్మెంట్లు, ఒకదానికి సంబంధం ఉండదు. ఒకటే ప్రాపర్టీని 2-3 రిజిస్ట్రేషన్ చేసి ఇప్పటికి ఇండియాలో. అది ఎట్లా పాసిబుల్ సార్? ఇప్పుడు అదే చెప్తున్నా, చట్టం ఏం చెప్తుంది, రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏం చెప్తుంది. నువ్వు ఏ ప్రాపర్టీ ఎవరికి అమ్ముకో, నాకేం సంబంధం, నా ట్యాక్స్ నాకు కట్టండి అంతే రిజిస్టర్. నువ్వు కొనేది నువ్వు, అమ్ముకునేది నువ్వు, నాకేంది మధ్యలో, నువ్వు వెరిఫికేషన్ చేసుకోవాలా. నువ్వు 1 కోటి రూపాయలకు అమ్ముతున్నావా, 7% నాకు ఇచ్చేసే అంటాడు, రప్ప స్టాంపులు వేసి ఇచ్చేస్తా అంతే. అది వెరిఫికేషన్ నువ్వు చేసుకోవాలా. ధరణి పోర్టల్ కనిపిస్తుందా, ఎస్ఆర్ఓలు కనిపిస్తుందా, ఇంతకుముందు ఏమైనా అగ్రిమెంట్లు అయినాయా కాలేదా, లేకపోతే ప్రొహిబిటెడ్లో ల్యాండ్లలో ఉందా, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలు ఉందా, ఇది రేరా పర్మిషన్ కరెక్ట్ అయినా. చాలా మంది అప్లికేషన్ నెంబరే పర్మిషన్ అని చెప్తారు. అప్లికేషన్ వేసేస్తారు, ఒక నెంబర్ వస్తుంది, దాన్నే పర్మిషన్ అని చెప్పేస్తారు. కొనేవాడే చూసుకోవాలి. ఎప్పుడైనా మోసం చేసేవాడు ఎప్పుడైనా మోసం చేసేస్తాడు అట్లా. ఇప్పుడు చాలా మంది చెరువులన్నీ పూర్తి చేసి ఇల్లు కట్టేసి అమ్మేసారు. గవర్నమెంట్ అప్పుడు అన్ని ఇచ్చుకుంటూ పోయింది. ఇప్పుడు అరే ఏదో ప్రాబ్లం ఉంది, ఇప్పుడు హైదరాబాద్ అంతా మునిగిపోతుంది ఆగని చెప్పి మరి